స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తాయింపుగా పెట్టేశానండి. చపాతీ రోల్స్ కండి. ఇందాక నేను పచ్చడితో ఎలా చపాతీ రోల్స్ చేసుకోవాలో చూపించాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి ప్రిపేర్ చేసుకున్న వాటితోటి. స్వీట్తో అండి, ఖర్జూర పొడితో. ఖర్జూర పొడి అండి, మనం ఖర్జూర పొడితోటి చక్కెర లేకుండా బెల్లం లేకుండా స్వీట్ లాగా ఉంటుందండి. బాగుంటుంది చాలా. మంతైన గురువు గారి స్టైల్లో నేను షుగర్ లేకుండా వితౌట్ షుగర్ వితౌట్ బెల్లంతో చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. మనకు తీపి కూడా ఉంటుంది ఇది వేసుకుంటే. ముందుగా చపాతీ కండి. ఇందాక నేను ఆయిల్ పెట్టకుండా ప్రిపేర్ చేశానండి. చపాతీ చేశాను. ఇప్పుడు మధ్యలో ఆయిల్ పెట్టి రోల్ చేసుకోవడం. సన్నగా అయితే సన్నగా చేసుకోండి. నేనైతే సన్నగా చేస్తున్నాను అండి. మీరు లావుగా అయితే లావుగా చేసుకోండి అండి. ఏ విధంగా అయినా సరే. ఆయిల్ అండి, మధ్యలో నేను ఒక పావు స్పూన్ ఆయిల్ వేసాను. పొడిపిండి అండి. మనం పొడిపిండి ఇంతగా చల్లితే మనకు ఆయిల్ పెట్టినప్పుడు అంతగా పొంగుతుందండి. లేకపోతే పొంగదు. ఆయిల్ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది మనకు. చూడాలి నేను చేసింది కూడా పొంగుతుందో లేదో. ఒక్కోసారి పిండిని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కోసారి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే మనం నైటే కూడా పిండి తడుపుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. ఇదొక మడత అండి. ఇది ఇంకో మడత అండి. రోల్ చేసుకోవడమేనండి. మనం చపాతీ ఎప్పుడు రోల్ చేసుకున్నా కానీ సైడ్స్ పంటి రోల్ చేసుకుంటూ పోవాలండి. అప్పుడు చపాతీ మనకు రౌండ్గా వస్తుంది. ఇంకా ఇలా సన్నగా రోల్ చేసుకున్నానండి. ఇంకా సన్నగా కూడా రోల్ చేసుకోవచ్చండి. మనము మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ రోల్ చేసుకోవాలండి చపాతీ ఎప్పుడు కానీ. పెనం హీట్ ఎక్కిందండి. ఇది స్వీట్ చపాతీ రోల్ కండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తీసుకోవాలండి. చపాతీలైనా కూడా ఒకటేలాగా రోజు కర్రీస్ తోటంటే కూడా అసలు తినలేం. చూడండి ఎంత బాగా పొంగిందో చపాతీ. నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు చపాతీల పైన. మన వీలుని బట్టి ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఏది చేసుకున్నా కూడా మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే అలా చేసి ఇవ్వాలి మనం అంతే. ఈ ఖర్జూర పొడి అండి. తక్కువైందండి, మళ్ళీ చేయాలి పొడి. నేను ఇలా రోల్ చేసేయాలండి. చాలా చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికండి చాలా హెల్తీ చపాతీ అండి.